ఆయన మాజీ డిప్యూటీ సీఎం ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లోకి ఎక్కుతారు. రాజకీయ నిర్ణయాలైనా నిజ జీవితంలోనైనా సరే ఆయన ఏం చేసినా సెన్సేషనే. తెలంగాణ రాష్ట్రంలో తొలి డిప్యూటీ సీఎం పదవి దక్కినా చడీ చప్పుడు లేకుండా పదవి పోగొట్టుకున్నా అది ఆయనకే దక్కింది. ఆయనే మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య. తెలంగాణ ఉద్యమ సమయంలో అధికార కాంగ్రెస్ను వదిలి గులాబీ గూటికి చేరారు. అప్పట్లో అదో సెన్సేషన్. తెలంగాణ వచ్చిన తర్వాత ఊహించని విధంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు. ఊహించకుండానే పదవి కోల్పోయారు. అప్పటి నుంచి సైలెంట్గా ఉండిపోయిన ఆయన బర్త్డే జోష్లో ఎలా చిందేస్తున్నారో మీరే చూడండి. ఆయన మాజీ డిప్యూటీ సీఎం ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లోకి ఎక్కుతారు. రాజకీయ నిర్ణయాలైనా నిజ జీవితంలోనైనా సరే ఆయన ఏం చేసినా సెన్సేషనే. తెలంగాణ రాష్ట్రంలో తొలి డిప్యూటీ సీఎం పదవి దక్కినా చడీ చప్పుడు లేకుండా పదవి పోగొట్టుకున్నా అది ఆయనకే దక్కింది. ఆయనే మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య. తెలంగాణ ఉద్యమ సమయంలో అధికార కాంగ్రెస్ను వదిలి గులాబీ గూటికి చేరారు. అప్పట్లో అదో సెన్సేషన్. తెలంగాణ వచ్చిన తర్వాత ఊహించని విధంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నారు. ఊహించకుండానే పదవిని కోల్పోయారు. అప్పటి నుంచి సైలెంట్గా ఉండిపోయిన ఆయన బర్త్డే జోష్లో ఎలా చిందులేస్తున్నారో మీరే చూడండి. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, మాజీ డిప్యూటీ సీఎం రాజీ చిందులకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ మాస. వరంగల్ జిల్లాకు చెందినటువంటి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వ్యవహార శైలి ఎప్పుడు కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతుందని చెప్పొచ్చు. ఆయన రాజకీయ ఆరంభమైన నిజ జీవితంలోనైనా ఎలాంటి సంఘటనలు కూడా చాలా సెన్సేషన్ గా మారుతూ రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రాజయ్య అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అక్కడి నుండి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి రావడం పెద్ద సెన్సేషన్ గా మారింది. అప్పుడు అతను ఉప ఎన్నికల్లో కూడా తదుపరి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాజయ్య స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనూహ్య పరిణామాల్లో అనుకోకుండా ఊహించకుండానే డిప్యూటీ సీఎం పదవి వచ్చింది. అదే సమయంలో ఆయన వ్యవహారం కొంత
రాజయ్య అంటే అధికార పార్టీకి ఇబ్బందులు తెచ్చే విధంగా ఉండడంతో తలవంపులు తెచ్చే విధంగా ఉండడంతో అతను అనూహ్యంగా పదవి నుంచి కూడా వైదొలిగి వెళ్ళిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు పరిణామాలు కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద పెను సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. సో గతంలో కూడా రాజయ్య ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కొంచెం కార్యకర్తల ఉత్తేజాన్ని, జోషును, అక్కడి వాతావరణాన్ని చూసి వాళ్ళతో స్టెప్పులు వేయడం, సరదాగా జోష్గా అంటే డ్యాన్సులు చేయడం అనేది జరుగుతున్నది. సాధారణ అయితే డిప్యూటీ సీఎం పదవి కోల్పోయిన తర్వాత రాజయ్య కొంత మౌనంగా ఉంటున్నారు, సైలెంట్ గా గత 2 సంవత్సరాలుగా సైలెంట్ గా ఉంటున్నారు రాజయ్య. ఈ మధ్య కాలంలోనే కొత్త పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాజయ్య బర్త్డే జరిగింది. దీనికి స్టేషన్లో ఆయన అభిమానులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తారు. వారందరినీ చూసిన జోషిలో ఒక్కసారిగా రాజయ్య స్టేజ్ పైన చిందులేసి అందరినీ ఆశ్చర్యచకితులు చేశారు. ఈ సందర్భంలోనే కార్యకర్తలు ఆయన భుజాన కెత్తుకొని కిందికి దింపే ప్రయత్నం చేశారు. కిందికి దిగి కూడా కొంతమంది బాలికలు, అక్కడున్న విద్యార్థినులు, కొంతమంది మహిళలతో కలిసి స్టెప్పులు వేసి ఎదురొస్తారు. 3 పాటలకి మంచి జోష్లో డ్యాన్స్ చేశారు. ఈ సంఘటన మాత్రం ఇప్పుడు పొలిటికల్ హాట్ గా మారింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో మొత్తానికి వరంగల్ జిల్లా రాజకీయాల్లో మరోమారు రాజయ్య హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రమణ. For more updates, please subscribe 99 TV Telugu.